ఇలా ఉన్నటువంటి రియల్ లైఫ్లో ప్రవీణ్ పగడాల గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ప్రవీణ్ పగడాల ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసి ప్రవీణ్ పగడాల విషయంలో భయంకరంగా ఇబ్బందులకు గురి చేసి ప్రవీణ్ పగడాలను ఎంత క్రూరంగా ఎంత కిరాతకంగా చంపేసిలో చెప్పడానికి ఎన్నో ఉన్నటువంటి సందర్భాలు. చూడండి ఇక్కడ ఈ కర్రలు నిన్న కూడా చూపెట్టడం జరిగింది. ఎంత దారుణం చూడండి. బండి ఆయన మీద పడ్డది చూడండి. ఇక బండి పడ్డది. ఇప్పుడే హర్ష కుమార్ గారు చెప్పారు. ఇక చూడండి ఎంత దారుణం. ఇదే ఆయన చెప్పింది. అంత లోతైన నుంచలే లోతు ఎక్కడి నుంచి అయితే పడ్డదో 7 అడుగులు ఆయన చెప్పింది. పై నుంచి 7 అడుగులు పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి సందర్భాలు. ఒకవేళ నిజంగానే బండి నిజంగానే పడ్డ అనుకున్నాం. మరి లైట్లన్నీ వెలిగి ఉండాలి కదా. లైట్లు పగలాలే. మామూలుగా ఆన్లో ఉంటుంది కదా బండి ఆఫ్ కాదు కదా. ఒకవేళ తాగిన పడ్డా అనుకుంటే బండి కూడా ఆన్లో ఉండాలి. బండి కూడా ఎవరు కూడా ఆఫ్ చేయొద్దు కదా. మొత్తం అంతా 7 ఫీట్ల నుంచి పడితే మొత్తం టోటల్ బండి వచ్చి నిజంగా ఆయన మీద పడుతుందా? బండి కూడా ఖరాబ్ కావాలి. చూడండి ఎంత డౌట్సో. మీకు అనేకమైన డౌట్స్ రావాలి. అనేకమైనటువంటి డౌట్స్ మీకు క్రియేట్ కావాలి. గుర్తుంటుంది. వాళ్ళు మనువాదులు కావాలని కుట్ర చేస్తున్నారు. మనువాదులు ఆడుతున్నటువంటి డ్రామాలో ఇలా డబ్బులకు అమ్ముడు పోయి చాలామంది మనువాదం వైపే ఉన్నారు. చాలామంది భయపడుతున్నారు. చాలామంది ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. చాలామంది మీకు మీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారు. దయచేసి ధైర్యంగా మీరు ఈ వీడియోలో షేర్ చేయండి. ధైర్యంగా ఉన్నటువంటి అనేక మందికి ఈ వీడియోలు షేర్ చేయండి. అనేక మందికి నిజంగా ఇంతకన్నా ఎవిడెన్స్ ఏది ఉండదు. చాలామంది ఇలా రేటింగ్ పెంచడం కోసం చాలామంది ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇంతకన్నా అబద్ధాలు ఆడేటువంటి అనేక మంది ఉన్నారు. అబద్ధాలకే పుట్టినట్టుగా అబద్ధాలే ప్రచారం చేసే విధంగా ఇలా చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ పైచాన్సిక ఆనందం పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి హర్ష కుమార్ ఇంకో ఆయన అయితే స్పష్టం చెప్తారు. ఆ వీడియో ఉన్నా దానికి ఫైనల్గా చెప్తున్నారు. ఏ రకంగా చూస్తున్నారో చూడండి వీడియో. ఆ వీడియోకి సంబంధించిన అంశం మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే నిజాలు చెప్పాలి. జైభీం ఆశయమే నిజాలు చెప్పడం. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పాత్ర, అంబేద్కర్ గారి ఆశయము ఎప్పుడున్నా కూడా ఇదే విధంగా చెప్తాం. రేటింగ్ కోసమో డబ్బుల కోసమో చెప్పేదే జైభీం టీవీ కాదు, జైభీం దినపత్రిక కాదు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో హర్ష కుమార్ గారు వెళ్ళిన సందర్భంలో హర్ష కుమార్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇది హైవే రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి నిహార్ పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగానే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో అత్యంత వేగంగా వచ్చి 4 కార్లు పోయినాయి. 4 కార్లు పోయి ఏదో ఒక కారు తాకింది. ఆ కారు తాకితే ఆయన పోయి లోయలో పడ్డాడని చెప్తున్నారు. చూడండి లేదంటే ఇంకా ఇది ఏమీ లేదు అక్కడ. ఇక చూడండి ప్రవీణ్ పగడాల ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ప్రవీణ్ పగడాల చూడండి ఎంత దారుణమో. ఎంత దారుణంగా చిత్రీకరించిల్లో, ఎంత దారుణంగా అవమానం గురి చేసిల్లో, ఎంత దారుణంగా మోసం చేసిల్లో, ఎంత దారుణంగా చంపేసిల్లో. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఇదే ప్లేస్లో నిజంగా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ఒక రెడ్డినో లేకపోతే వెలమనో ఒక కాపునో కమ్మనో బ్రాహ్మణో వైశ్యస్ అయితే ఈ విధంగానే ఉంటుంది ఆ సినిమా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రధాని కూడా ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి. ఇవాళ మీడియా ఛానల్ని ఓబీ వ్యాన్లు పెట్టుకొని ఎక్కడెక్కడ జరిగిందని ఇట్లా మొత్తం దగ్గర నుండి కెమెరాలు పెట్టి ఈ స్పాట్ ఆ స్పాట్ ఇక్కడ జరిగింది, ఇక్కడ ఇంత గుచ్చుకుంది, ఇక్కడ ఇంత పోయింది, ఇక్కడ ఇట్లా అయింది అట్టయిందని చెప్తారు. మరి ప్రవీణ్ పగడాల విషయంలో ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన నిజంగా అక్కడ చేదీరు అక్కడ కూర్చున్నాడు, అక్కడ మాట్లాడిండు, అక్కడ ఆయన ఇక్కడ తాగిండు, అక్కడ పోయి వైన్స్కి పెట్టిండు, వైన్స్కి పోయి గూగుల్ పే ఫోన్పే అక్కడ ఏది లేదు, ఆయన సంబంధించిన అకౌంటే కాదు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి ఎంత అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన సంబంధం కూడా లేదు అసలు. ఆయన అనుకుంటే భార్యని ఇంట్లో పెట్టుకోవాల్సి, ఆయన అనుకుంటే ప్రపంచాన్ని వెళ్ళేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఏది అనుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి, ఏది కోరుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి, ఏది కావాలంటే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. అలాంటి వ్యక్తి చేదిరి ఒక ఇంటిలో ఒక మేధావి అలసిపోయి వైన్స్కి పోయి తీసుకునేంత టైం ఉంటుందా? ఒక వైన్స్కి పోయి బాటిల్ కొనుక్కునే తాగి ఉంటుందా? వైన్స్కి పోయిందని చెప్తున్నారు. ఏం బాటిల్ తీసుకున్నా అది చెప్పట్లేదు, ఆ వీడియో రిలీజ్ చేయట్లేదు, ఏం మంది తాగిన చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆల్కహాల్ పర్సెంట్ ఉందా? ఆయన నిజంగానే తాగింటే ఆయన బాడీలో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఉన్నది. ఆల్కహాల్ పర్సెంట్ ఎంత పర్సెంట్ ఉన్నది, ఏ విధంగా ఆల్కహాల్ పర్సెంట్ అది? ఒకరు కాదు, ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చేయాలి, ఆయన ఎవిడెన్స్తో చేయాలి, అది వీడియోలో కెమెరాతో చేయాలి, మీడియా సాక్షిగా ఆయన పోస్ట్మార్టం చేయాలి, మీడియా సాక్షిగా ఆయన మొత్తం టోల్గా ఎవిడెన్స్తో మొత్తం పూర్తిగా 100లాది కెమెరాలతోనే. సీనియర్
సర్జన్తోని ఆయనను పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఏం చేసిండు, అప్పటిదప్పుడు జనం అంతులేని జనం రాజమండ్రి పోస్ట్ మార్టం రిపోర్ట్కు రాగానే దాని వెంటనే సీన్నే మార్చేసిళ్ళు. అక్కడ ఉన్నటువంటి సీన్ను మొత్తం చేంజ్ చేసిళ్ళు. ఆ క్లైమాక్స్ అంతా చేంజ్ చేసిళ్ళు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఒక్కసారి గర్జించేసరికి డైవర్ట్ చేసిళ్ళు. ఇక్కడ చూడండి ఎంత ఘోరమో. ప్రతి ఓళ్ళు ఆగి ఇగో చూడండి, ఇది స్పాట్, ఆయన చనిపోయిన స్పాట్, చనిపోయినటువంటి స్పాటు ఇక్కడ స్పాటు చూడండి. ఆయన చనిపోయింది ఇక్కడనే, ప్రవీణ్ పగడాల చనిపోయింది ఇదే స్పాటు. ఇప్పుడు ఫోటో ఇక్కడ తగ్గుతుంది, చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగ్గుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద. ఇక్కడ ఆ ఫోటో, ఇగో ఫోటో చూడండి. అక్కడ హర్ష కుమార్ గారు చెప్తున్నటువంటి వీడియో, ఈ సంబంధించినటువంటి ఆ వీడియో సంబంధించినటువంటి ఫోటో. హర్ష కుమార్ గారు చెప్తున్నటువంటి వీడియో స్పాట్కి పోయి చెప్పినటువంటి సందర్భంలో అక్కడ స్పాట్లో చాలా వరకు మేధావులారా ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, వీడియోలు మొత్తం షేర్ చేయండి. ఎంత కుట్ర జరుగుతుందో, ఎంత భయంకరంగా కుట్ర జరుగుతుందో, ఎంత ఘోరాతి ఘోరంగా హేళన చేస్తున్నారో, ఎంత అవమానానికి గురి చేస్తున్నారో, ఎంత కిరాతకంగా క్రూరంగా దీన్ని చిత్రీకరిస్తున్నారో, ఎంత భయంకరంగా చిత్రీకరిస్తున్నారో, ఎంత ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారో, ఎంత అబద్ధాలు సృష్టిస్తున్నారో, ఎంత హేళన చేస్తున్నారో, ఎంత కావాలని నిజంగా క్రైస్తవ సమాజాన్ని ఎంత బదనం చేస్తున్నారో. ఇంతకన్నా ఉదాహరణలు ఎవరు చూపించారు, ఏ టీవీ ఛానల్ చూపించారు. ఇక్కడైనా పడ్డాడు చూడండి, ఆ 7 ఫీట్ల దూరం నుంచి 7 అడుగుల దూరం నుంచి ఇక్కడ పడ్డాడు. ఆయన పడ్డ తర్వాత బండి వచ్చి ఆయన మీద పడ్డది. ఎన్ని గంటలకు? 12 గంటలకు. ఇది జరిగిందంతా 11:35 నిమిషాల నుంచి 12 గంటల లోపు అనుకుందాం. ఆయన పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిపోయి 4 కార్లు పోలీసులు చెప్పిన మాటలు, పోలీసుల వీడియో పోలీసులు మాట్లాడిన వీడియో పోలీసులు ఏ విధంగా ఉండరు. ఆయన తాగి వీడియోలో పోలీసులు మాట్లాడిన వీడియో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంకో ఆయన ఇక్కడ చూస్తున్నాం, ఇది చూడు ఆయన ఇక్కడ లారీ, ఇక్కడ ఆయన వైన్స్ తీసుకున్న ఫోటోలు, వైన్స్లో తీసుకున్నటువంటి మద్యం, ఇక్కడ ఉన్నటువంటి ఆయన సేదతీరి ఇక్కడ కూర్చున్న వేది చూడండి ఎంత దారుణంగా, ఎంత అబద్ధం ఆడిలో చూడండి, మనం ఎంత కుట్రేసిలో. ఇక్కడ వచ్చి ఆయన ఎవడు ఫోటోలు తీసిండు, ఆయన అనుసరించేది ఎవడు చూడండి. ఆయన అలసిపోయి ఆడ కూర్చున్నాడా, ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వైన్స్ పోయి తీసుకున్నాడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాడేవాడు వీడియో, ఈయన ఎవరు చూడండి. వీడు చూడండి ఎంత ఘోరంగా, ఎంత ట్రోల్ చేసిల్లో, ఎంత అబద్ధకారంగా చేసిల్లో. ఈయన ప్రవీణ్ పగడాలట. ఈయన ఎవరు? ఈయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండు? పైన పుట్టుకొచ్చినా లేకపోతే ఎవరు? ఈయనకైనా ఫేస్ సంబంధం ఉందా? రియల్ లైఫ్ ఏంది, రియల్ లైఫ్ ఏంది? ఈ రెండు కూడా ఫేకే. అందుకనే వీడియో కూడా అంటున్నాను నేను, ఈ రెండు ఫేకే. ప్రవీణ్ పగడాల ఇద్దరు కాదు, వీళ్ళిద్దరు కూడా ప్రవీణ్ పగడాల కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల ఈయన కాదు, ప్రవీణ్ పగడాల ఈయన కూడా కాదు. కానీ ఇద్దరు ఫేక్ను క్రియేట్ చేసిండు. ఈయన ప్రవీణ్ పగడాలని మాస్క్ చేసుకొని ఈయన ప్రవీణ్ పగడాలని ఈయన పోయి తీసుకున్నట్టుగా. చూడండి ఎంత దారుణమో, ఎంత అబద్ధమో చూడండి, ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆయన వచ్చి చేదతీరి నిజంగా అలసిపోయి వచ్చి హైదరాబాద్ నుంచి చేదతీరి హైదరాబాద్ నుంచి బాగా భయంకరంగా ఇక్కడ